అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 16th సెప్టెంబర్ ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ నికాయ్ 0.34% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంది. జపాన్ బెంచ్ మార్క్ నిక్కీ 225 బ్రీచెస్ 45,000 మార్క్ టు హిట్ ఏ ఫ్రెష్ హై. అలాగే హాంకాంగ్ కూడా 0.5% మేర, దాదాపుగా షాంఘైలో కూడా 0.25% పైగా లాభాలతో అయితే నమోదు కావడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. యుఎస్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నాస్డాక్ 1% మేర, S&P 500 0.5%, అలాగే డౌ జోన్స్ 0.1% మేర లాభాలతో అయితే ముగిశాయి. గోల్డ్ $3,700 మార్క్ని క్రాస్ చేసి పైకి దూసుకు వెళ్తోంది. గోల్డ్ హిట్స్ రికార్డ్ హై యాజ్ డాలర్. స్పాట్ లైట్ ఆన్ ఫెడ్ మీటింగ్. సో ఫెడ్ మీటింగ్లో ఎలాంటి డెసిషన్ వస్తుంది, ఏ మేరకు వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందన్న దాని మీద ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక చిన్నపాటి చర్చ జరుగుతోంది. దాని మీద మార్కెట్స్ అంతా కూడా ఒక ప్రతిష్టంభన నెలకొని ఉంది. ఏ మేరకు వడ్డీ రేట్ల తగ్గింపు కోత ఉంటుంది, తర్వాత గైడెన్స్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం. అందువల్ల గోల్డ్లో అయితే కొద్దిగా అప్సైడ్ పొటెన్షియల్ ఇంకా గట్టిగానే కనిపిస్తుంది. కళ్ళ ముందు మనం సిల్వర్ కూడా $39 దగ్గర ఉన్న సిల్వర్ కూడా $43 దాకా వెళ్ళడం అయితే మనం చూస్తున్నాం. బ్రెంట్ కూడా $67 దాకా వెళ్తుంది. ఆయిల్ రైజెస్ ఆఫ్టర్ అటాక్స్ ఆన్ రష్యన్ ఎనర్జీ ఫెసిలిటీస్. Trump cannot fire Fed's Lisa Cook before FOMC meeting, appeals court rules. So ఇవన్నీ కూడా. అండ్ ట్రంప్ పిక్స్ స్టీఫెన్ మిరాన్ కన్ఫర్మ్ టు ఫెడరల్ రిజర్వ్ బోర్డ్, విల్ ఆల్సో కీప్ వైట్ హౌస్ జాబ్. సో ఇలా వైట్ హౌస్ పూర్తి స్థాయిలో ఫెడ్ మీద కూడా పట్టు సాధించే ఆలోచన చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న ప్రధానమైన అంశాలుగా చెప్పుకోవచ్చు. ఎన్టీపీసీ, ఇర్కాన్ ఈ రెండు కలిసి ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసిన సంగతి తెలుసు. డిక్లేర్డ్ కమర్షియల్ ఆపరేషన్స్ అపాన్ సక్సెస్ఫుల్ కమిషన్ ఆఫ్ 100 megawatts. ఈ రెండు సంస్థలు కలిసి ఒక జాయింట్ వెంచర్తో కమర్షియల్ ఆపరేషన్స్ని స్టార్ట్ చేశాయి. హీరో కేర్ 1,700 కోట్ల రూపాయల వరకు ఎన్సీడీలు జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించబోతోంది. అసాహి ఇండియా 844 రూపాయల 79 పైసలు చొప్పున క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతోంది. ట్రాన్స్ రైల్ లైటింగ్ 421 కోట్ల మేర ఆఫ్రికా నుంచి ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. ఆగస్టు 25 నాటికి 3,500 కోట్ల రూపాయల మేర ఆర్డర్ బుక్ ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. AJ Greenpack, the company is undertaking 2 debottlenecking exercises to revamp its container glass facility from 1850 TPD to 1900 TPD అని చెప్తోంది. సంఘ్వి మూవర్స్ ఆర్మ్ రిసీవ్స్ 292 crores వర్త్ ఆఫ్ ఆర్డర్స్ ఫర్ కన్స్ట్రక్షన్ వర్క్ ఫ్రమ్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ నుంచి 292 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. అలాగే మిశ్రధాతు 136 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చే ఇప్పటివరకు 1983 కోట్ల రూపాయల ఆర్డర్ పొజిషన్స్ ఉన్నాయి. గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కార్పొరేషన్ కంపెనీ కాంట్రాక్టెడ్ టు సెల్ 2005 built Sumax crude tanker Zagloc of about 1.5 lakh dead weight tonnage. CCకి 290 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చాయి ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బర్నర్ రిజర్వాయర్ ఫ్రమ్ ద బీహార్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నుంచి 2,100 crores ఆల్మోస్ట్ ఎన్సీసీ ఆర్డర్స్ గెలుచుకుంది. ఒక పెద్ద ఆర్డర్స్ సైజ్ చెప్పుకోవచ్చు ఇది. జాన్ కాకరిల్ 80 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చాయి టాటా స్టీల్ నుంచి. మారుతి సుజుకి విక్టారిస్ ఇంట్రడక్టరీ ప్రైజ్ లాంచ్ చేసింది 10.5 లక్షల రూపాయలు ఆల్మోస్ట్. వడాఫోన్ ఐడియా, ద సుప్రీం కోర్ట్ ఈస్ లైక్లీ టు హియర్ ఆన్ ఫ్రైడే 2019 వరకు ఉన్న డ్యూస్ మీద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఏదైతే డిమాండ్ రైజ్ చేసిందో దాని మీద వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. సుప్రీం కోర్టు శుక్రవారం రోజున దాని హియరింగ్ అయితే ఉంది. ఒకవేళ ఏదైనా నెగిటివ్ న్యూస్ ఆర్ పాజిటివ్ న్యూస్ ఏదొచ్చినా కూడా స్టాక్ కొద్దిగా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. టాటా మోటార్ సెడ్ ఇట్ ఈస్ పార్ట్నరింగ్ విత్ 13 ఛార్జింగ్ పాయింట్స్ ఆపరేటర్స్ టు ఇన్స్టాల్ 25,000 additional public chargers for electric small commercial vehicles over the next 12 months. అదొక మేజర్ అప్డేట్. అలాగే ఓలా ఎలక్ట్రిక్ హ్యాస్ ఫైల్డ్ ఎ క్లెయిమ్ ఆఫ్ అరౌండ్ 400 crores ఇన్సెంటివ్ అంటర్ దిస్ గవర్నమెంట్స్ PLI ఫర్ రీఇన్ఫోర్సింగ్ ఇట్స్ కంప్లైన్స్. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో యుఎస్ ఇండియా మే లుక్ టు సీల్ గ్యాప్స్ ఇన్ ట్రేడ్ టాక్స్ టుడే. ఇవాళ ఫస్ట్ ఇన్-పర్సన్ మీట్ సిన్స్ పీనల్ లెవీ ఇంపోజ్డ్ ఆన్ న్యూ ఢిల్లీ. సో ఇరు దేశాల మధ్య మళ్ళీ కొద్ది గొప్ప సత్సంబంధాలు నెలకొని దిశగా అడుగులైతే పడుతున్నాయి. ఇవాళ ఆ ట్రేడ్ టాక్స్ ఏవైతే ఆ లూజ్ ఎండ్స్ ఉన్నాయో వాటిని రెండు మళ్ళీ సెటరేట్ చేసుకునేందుకు, ఆ లూజ్ ఎండ్స్ని టై చేసేందుకు యుఎస్ ఇండియా మధ్య ఫస్ట్ ఇన్-పర్సన్ మీట్ అయితే జరుగుతోంది. లింక్స్ టు లీడ్ యుఎస్ డిస్కషన్స్ బట్ నాట్ యాజ్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ BTA నెగోషియేషన్స్.
సో కొద్ది గొప్ప ఈ డైరీ అంశాన్ని పక్కన పెడితే మేబీ డైరీ ఫార్మర్ రిలేటెడ్ అంశాలను పక్కన పెడితే కొద్దిగా ఈ డీల్ కుదిరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక మెగా ఇంజనీరింగ్ 5,700 కోట్ల రూపాయలతో కర్ణాటకలో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటాం సాధారణంగా, ఎందుకంటే ఇక్కడ వైజాగ్లో ఒకటి, కొన్ని ప్రాంతాలు ఎందుకంటే ఇవి కొద్దిగా సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మనం చెప్పడానికి కుదరదు, అందుకే కర్ణాటకలో అని చెప్పారు. స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ అంటే ఒకవేళ మనకి ఏదైనా పూర్తి స్థాయిలో క్రూడ్ ఆయిల్ దిగుమతులు ఆగిపోయినా సరే కనీసం 8-9 రోజులు 10 రోజులు దేశ అవసరాలకు సరిపడా ఎస్పీఆర్ స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కర్ణాటకలో 5,700 కోట్ల రూపాయలతో మెగా ఈ ఎస్పీఆర్ని ఏర్పాటు చేయబోతోంది. అయితే వీళ్ళు ఇంకొక ఆయిల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని దాన్ని అక్కడ డబ్బులు తీసుకుంటారా, ఆర్ఎల్స్ వీళ్ళే దాన్ని ట్రేడింగ్ చేసుకుంటారనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. బట్ 60 సంవత్సరాల పాటు వీళ్ళకి ఈ ఫెసిలిటీని కూడా రన్ చేయబోతుంది మెగా ఇంజనీరింగ్. దాదాపు 5,700 crores వర్త్ ఆఫ్ ఇది. జిఎస్టీ కట్ కాల్ టేక్స్ విండ్ అవుట్ ఆఫ్ సేల్స్. Companies banking on surge after September 22 rollout to offset decade low slump. వర్షాల వల్ల గణేష్ చతుర్థి ఇంపాక్ట్ పెద్దగా లేదు, అండ్ ఓనం ప్రీ దుర్గా సేల్స్, పూజా సేల్స్ ఇవన్నీ కూడా బాగా హిట్ అయిన తరుణంలో సెప్టెంబర్ 22 ఇదే అతిపెద్ద దీపావళి అనుకోవచ్చు, దసరా ఏదైనా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ 22 తర్వాత జిఎస్టీ తగ్గింపు నిర్ణయం అమల్లోకి వస్తుంది కాబట్టి ఈవెన్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వాళ్ళ డేట్స్ ఏవి అనౌన్స్ చేసినవి ఈ డేట్కి తర్వాత మార్చుకున్నాయి. ఈ తర్వాత జిఎస్టీ అమల్లోకి వస్తుంది కాబట్టి కొన్ని కంపెనీస్ ముందే ఆ 22 తర్వాత వచ్చేదాన్ని ముందే చేసినప్పటికీ కూడా బట్ జనాలు వెయిట్ చేస్తూనే ఉన్నారు జిఎస్టీకి సంబంధించి. సో ఆ 22 తర్వాత అతిపెద్ద సేల్స్ ఉండొచ్చేమో అన్నది ఒక అంచనా కూడా ఉంది. సో దీని 22 తర్వాత నెక్స్ట్ మనకి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో జరిగే మేజర్ సేల్సే ఓవరాల్గా ఇండియాకు ఈసారి జీడిపి ఆవిపట్టుగా అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. వాల్ స్ట్రీట్ లైట్స్ అప్ ఎర్లీ విత్ మార్కెట్స్ ట్రేడింగ్ స్ట్రాంగ్ ఇంటూ దివాళీ సీజన్. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే నిఫ్టీ 500లో 500 స్టాక్స్లో 300 స్టాక్స్ అంటే 60% ఆఫ్ ది స్టాక్స్ 200 DMA పైన ట్రేడ్ అవుతున్నాయి. 200 days మూవింగ్ యావరేజ్ సాధారణంగా 200 DMA పైన ట్రేడ్ అవుతుంటే కొద్దిగా బుల్లిష్ సెగ్మెంట్, 200 DMA కింద ట్రేడ్ అవుతుంటే కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ ఉంటుంది అనేది వన్ ఆఫ్ ది పారామీటర్స్గా మనం ఫాలో అవుతూ ఉంటాం. అలా నిఫ్టీ 500లో 300 స్టాక్స్ 200 DMA పైన ట్రేడ్ అవుతుండడం అనేది కొద్దిగా సెంటిమెంట్ బూస్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అరళి దివాళీ మార్కెట్స్లో ఉంది అన్నట్టుగా కూడా ఒక సంకేతం. ఈ పాయింట్ ఆఫ్ టైంలో BSE, DLF, పేటిఎం, అపోలో టైర్స్, సెయిల్, గాడ్ఫ్రే ఫిలిప్స్, గ్లెన్మార్క్, హుందాయ్, హిందాల్కో, LIC, అశోక్ లేలాండ్, ఇండిగో, MRF, యెస్ బ్యాంక్, వోడాఫోన్ ఐడియా లాంటివన్నీ కూడా మనకి 200 DMA పైన ట్రేడ్ అవుతున్నాయి. అలాగే నిఫ్టీ 50 ప్యాక్లో HDFC బ్యాంక్, ICICI, రిలయన్స్, L&T, మారుతి సుజుకి, హిందుస్థాన్ యూనిలివర్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, జొమాటో ఇవి కూడా ఈ హెవీ వెయిట్స్ కూడా 200 day మూవింగ్ యావరేజ్ పైన నిఫ్టీ 50లో ట్రేడ్ అవుతూ ఉండడం అనేది ఒక రకంగా ఒక పాజిటివ్ అంశంగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూడవచ్చు. సో అర్లీ దివాళీ ఎఫెక్ట్. ITR ఫైలింగ్ని ఒక్కరోజు పాటు CBDT సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ యాక్ట్స్ ఎక్స్టెండ్ చేసింది. యాక్చువల్గా సెప్టెంబర్ 15 నాటికి ఇది క్లోజ్ అవుతుంది డెడ్ లైన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి. దానికి ఒక్కరోజు గడువు పెంచారు. కానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఒక అతిపెద్ద ప్రాజెక్ట్ని చేపట్టబోతోంది. దాదాపు 4,081 కోట్ల రూపాయల రోప్ వే ప్రాజెక్ట్ని సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్కి ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపు 13 కిలోమీటర్ల రోప్వే ప్రాజెక్ట్ ఇది. 8-9 గంటల ట్రావెల్ టైం ఉన్నది. ఈ రోప్వే ద్వారా కేవలం 36 నిమిషాలకి ఇది కుదించబోతోంది. గంటకి 1,800 మంది ప్యాసింజర్స్ని ఇది షిప్పింగ్ అంటే ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి తీసుకెళ్తుంది. ద ప్రాజెక్ట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ బై AEL's రోడ్, మెట్రో, రైల్ అండ్ వాటర్ డివిజన్ అన్నట్టుగా కూడా యాజమాన్యం చెప్పింది. సో అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది ఈ మధ్యకాలంలో AELకి. L&Tకి కూడా మరొక అతిపెద్ద ప్రాజెక్ట్ ఒకటి, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. 2,500 నుంచి 5,000 కోట్ల రూపాయల మేర విలువైన ప్రాజెక్ట్ ఇది. ట్రాక్ వర్క్ ఆర్డర్ ఫ్రమ్ బుల్లెట్ ట్రైన్. 156 కిలోమీటర్ల హై స్పీడ్ బ్యాలెస్ట్ లెస్ ట్రాక్ బిట్వీన్ బాంద్రా కుర్లా ఇన్ ముంబై అండ్ జరోలి విలేజ్ ఇన్ గుజరాత్. అది ఒక మేజర్ అప్డేట్. అలాగే రైల్వే స్టాక్స్ కొద్ది రోజుల నుంచి మళ్ళీ మొమెంటం స్టార్ట్ చేశాయి. నిన్న కూడా ఒక మంచి మొమెంటం రైల్వే స్టాక్స్లో అయితే కనిపించింది. క్యాపెక్స్ పుష్ అనుకోవచ్చు, ఆర్ఎల్స్ ఆర్డర్ విన్స్ ఇవన్నీ కూడా, ఎందుకంటే విస్తరణ కానీ ఆర్డర్ విన్స్ కానీ. అయితే
స్టాక్స్ లాస్ట్ 1 ఇయర్తో పోలిస్తే ఆర్వీఎన్ఎల్ దాదాపు 37% డౌన్, జూపిటర్ వ్యాగన్స్ 38% డౌన్. ఇవన్నీ కూడా లాస్ట్ 1 ఇయర్లో పర్ఫార్మెన్స్. బట్ లాస్ట్ 5 సెషన్స్లో టిటాగర్ 12% మేర పెరిగింది, ఆర్వీఎన్ఎల్ 5% మేర, రైల్టెల్ కార్పొరేషన్ కూడా 10% మేర పెరిగిన తరుణంలో మళ్ళీ భారీ ఎత్తున మనీ అయితే కమిట్ చేయడం కాకుండా కొద్దిగా ఆచితూచి అందులో ఫండమెంటల్స్ కూడా చూసుకుని పికప్ చేసుకోవడం మంచిది. మేబీ ఆర్వీఎన్ఎల్ లాంటివి, ఇర్కాన్ లాంటివి కొద్దిగా కన్సిడర్ చేయవచ్చేమో. కొద్దిగా రిస్క్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇలాంటి క్విక్ ఎంటర్, క్విక్ ఎగ్జిట్ తీసుకోగల కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రమే వీటిని అటెంప్ట్ చేసుకోవడం మంచిది. మ్యూచువల్ ఫండ్స్ మనకి ఆటో, ఫినాన్షియల్ అండ్ ఐటీ కౌంటర్స్లో కొద్దిగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అయితే కనిపించింది. ఆగస్టు నెలలో కొత్తగా కొనుగోలు చేసిన స్టాక్స్లో టాటా కమ్యూనిక్, క్లీన్ సైన్స్, ఇండియా సిమెంట్స్, క్యాన్ఫిన్, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, హికాల్, మెజగాన్, సిర్మా ఎస్జిఎస్, హోమ్ ఫస్ట్ ఫినాన్స్ అండ్ సెగిలిటీ అండ్ కోల్గేట్ పామోలివ్, ఐషర్, బజాజ్ ఆటో, చోళాఫిన్ ఇవన్నీ కూడా కొత్తగా కొనుగోలు చేసిన స్టాక్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ ఆగస్ట్ నెలలో. అలాగే పూర్తిగా ఎగ్జిట్ అయిన వాటిలో ఎస్జేఎస్ ఎంటర్ప్రైజ్ ఒకటి, ఓలా, బీపీసీఎల్, సిఎస్బి అండ్ మ్యారథాన్, నెక్స్ట్ జెన్ రియాలిటీ, బాలకృష్ణ ఇండస్ట్రీస్, క్యాన్ఫిన్ హోమ్స్ లాంటివి పూర్తిగా వైదొలిగారు. అండ్ పైన్ ల్యాబ్స్, హీరో మోటార్స్, కెనరా రోబాకో, ఏఎంసీ ఈ 3 సంస్థలకు కూడా ఐపీఓకి వచ్చేందుకు సెబీ నుంచి ఆమోదం అయితే లభించింది. కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఆల్సో గెట్స్ గో హెడ్ ఫర్ ఐపీఓ. గోల్డ్ లోన్స్ టర్న్ సేఫ్ హెవెన్ ఫర్ లో ఇన్కమ్ బారోయర్స్. మైక్రో ఫైనాన్స్ మీద ఈ మధ్య తీవ్రమైన ఒత్తిడి ఉంది, స్క్రూటినీ బాగా పెరిగింది, లోన్స్ కూడా అంత ఈజీగా రాని తరుణంలో గోల్డ్ లోన్స్ బాగా పెరిగాయి ఈ మధ్యకాలంలో. దానికి తోడు గోల్డ్ ప్రైజెస్ కూడా బాగా పెరిగిన తరుణంలో వీటిని పెట్టుకొని లోన్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. లోన్స్ అగెయిన్స్ట్ గోల్డ్ దాదాపు 122% మేర పెరిగింది వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ జూన్ అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఇక్కడ చూడవచ్చు. వీలో ఇండియా యుఎస్ బ్యాక్ ఆన్ డీల్ టేబుల్, ఎఫ్ఎంసీజీ రీటైలర్స్ బ్యాక్ big discounts before GST shift. Exports grew 6.7% in August despite ట్రంప్ టారిఫ్స్. ఆర్బీఎల్లో 10% మేర స్టాక్లోని వీక్నెస్ చూసాం. ఎందుకంటే ఇండిపెండెంట్ డైరెక్టర్ ఒకరు రాజీనామా చేస్తూ ఇందులో డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి అన్నట్టుగా కూడా ఆయన చేసి వ్యాఖ్యలు చేసిన తరుణంలో కంపెనీ దీని మీద ఒక రివ్యూ చేపట్టింది. దీనిలో స్టాక్లో ఒక 10% మేర వీక్నెస్ చూసాం. కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉండి ఏదో ఒక క్లారిటీ ఎమర్జ్ అయ్యేంత వరకు స్టాక్లో బలహీనత కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఆనంద్ రాఠీ ఆల్ టైమ్ హిట్ చేసింది, దాదాపు 80% మేర గత 6 నెలల కాలంలో పెరిగింది. మనం గతంలో కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఈ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ అండ్ ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా మంచి మొమెంటం ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనం ఐ థింక్ బెంగళూరు కాన్ఫరెన్స్లో దీని గురించి కొద్దిగా గట్టిగా మాట్లాడుకున్నాం. ఆనంద్ రాఠీ గురించి. అథమ్ 5% మేర పెరిగింది. అనంతరాజ్ సార్ నేను యాక్చువల్గా బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలోడ్ క్యారీ చేశారు డేటా సెంటర్స్కి 20 years పాటు కొన్ని రాయితీలు ఇచ్చే దిశగా. బట్ అది మనం కొద్దిగా మిస్ కావడం జరిగింది. నేను అనంతరాజ్లో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఏదో చూసాం. రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 36 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్లు నిన్న 10.5% మేర జంప్ అయితే కనిపించింది. సో ఇవి సడన్ స్పర్ట్ అనంతరాజులో మనం చూస్తున్నాం. బాగా వీక్ అయిపోయిన తర్వాత స్టాక్ పీక్ నుంచి కూడా బాగా పడి మెల్లిమెల్లిగా మళ్ళీ ఇది పుంజుకునే ప్రయత్నం అయితే చేస్తోంది అనంతరాజ్. ఇండస్ టవర్స్ కూడా వరుస లాభాలకు బ్రేక్ పడి నిన్న కొద్దిగా 1% వరకు వీక్నెస్ అయితే చూసాం. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.